నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. దేశంలో యువత వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాలకు సంబంధించి జెన్జీ వినూత్న రీతిలో ప్లకార్డులు ప్రదర్శించడం కావచ్చు, అలాగే వ్యంగ్యాస్త్రాలు సంధించడం, ఇవంతా కూడా కొంత ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ప్లకార్డులకు సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ ఇస్తున్న స్లోగన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్లకార్డుల మీద రాసిన విషయాలు కావచ్చు, ఆ తర్వాత వారు ఇచ్చే సమాధానం, ఇవన్నీ చూస్తుంటే కొంత గతానికి ఇప్పటికీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను, తమ భావాలను, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో, తమ డిమాండ్లకు సంబంధించి, వాటి పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విషయంలో పూర్తి భిన్నంగా కొంత కనిపిస్తూ ఉంది ఇటీవల జరిగిన ఈ ధర్నా చూస్తూ ఉంటే. అలాగే వారికి మద్దతుగా కొంతమంది బయట నుంచి కూడా యువత వారికి అక్కడ ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి జొమాటోల్లో అలాగే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా వారికి ఫుడ్ని ఆర్డర్ చేయడం కావచ్చు. ఫుడ్ సరిపోయిన తర్వాత ఫుడ్ సరిపోయింది, ఇక ఫుడ్ ఆర్డర్ చేయడం ఆపేయండి, ఇక్కడ క్లినిక్కి సంబంధించి ఇబ్బందులు అవుతున్నాయనంటే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మళ్ళీ అక్కడికి కొంతమంది చీపుర్లను పంపించడం కావచ్చు, డస్ట్బిన్లను పంపించడం కావచ్చు, ఇలా వారికి మద్దతు ఇచ్చేవారు అదే రకంగా ఉన్నారు. కొంతమంది నిరసన వ్యక్తం చేసే క్రమంలో వారు మాట్లాడుతున్న మాటలు, వ్యంగ్యాస్త్రాలు, ఇవన్నీ కూడా కొంత వినూత్నంగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పటి వరకు సాఫీగా జరుగుతున్న ఈ నిరసనలు, శాంతియుతంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఎంట్రీ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కొంత ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్గా ఎవరి మైలేజ్ కోసం వాళ్ళు, ఎవరి క్రెడిట్ని వారు కొట్టేయడం కోసం పొలిటికల్ పార్టీలు అక్కడికి రావడం, వారు చేస్తున్న ఉద్యమం ఒకటైతే సంబంధం లేకుండా పొలిటికల్ లీడర్లు వచ్చి ఇతర సామాజిక కార్యకర్తలుగా చెప్పుకుంటూ వారు కొంతమంది అక్కడికి వచ్చి ఈ ఉద్యమానికి సంబంధం లేని మాటలు మాట్లాడటం, వేదికల మీద వారికి ఇష్టారీతిన అంటే మొత్తంగా పొలిటికల్ ఎజెండాగా మార్చేయాలని చూశారు. అదే రకంగా కొంతమంది వచ్చి అక్కడికి వేదికల ద్వారా మాట్లాడారు. అవి కొంత విమర్శలకు దారితీసింది, ఉద్రిక్తతలకు దారితీసింది. మినహాయిస్తే యువత మాత్రం వారి డిమాండ్లతోని ప్రభుత్వం ముందు పెట్టి నిరసన అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా స్పందించింది, వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బాధ్యులకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశామని చెప్పారు, ఇంకొంతమందికి సంబంధించి తొలగిస్తున్నాము, సస్పెండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఇంకా లోతైన విచారణ చేస్తామంటూ ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా స్వయంగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుపుతామంటున్నారు. అలాగే